స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మరి ప్రతి గ్రామంలో కూడా హైకమాండ్ ఆదేశాల ప్రకారంగా మన నాయన గారి ఆదేశాల ప్రకారంగా రోజుకి 2 గ్రామాల కాడికి నిర్వహించుకుంటూ రావడం జరిగింది. ఇప్పటికి 8 గ్రామాలు అయిపోయినాయి. ఈ రోజుతో 10 అయితే ఇంకా 8 గ్రామాలలో కూడా నడపాల్సిన కార్యక్రమం ఉంది. ఎమ్మెల్యే గారు 2 సార్లు అటెండ్ అవుతున్నారు. ఈరోజు బూరుగుగూడెం చాట్రాయి గ్రామాలలో అటెండ్ అవుతున్నారు. కొంచెం లేట్ అయింది రావటం. వారు కూడా మనం మాట్లాడుతుంటే ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం జరుగుద్ది. నాయన గారు పోతే ఈ కార్యక్రమం ఉద్దేశం చెప్పారు మన వాళ్ళందరూ. రచ్చబండ పూటిక శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్కి తెలియపరిచేటట్టుగా చేయటం కోసం గ్రామాల్లో చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేస్తాను. ప్రతిపక్షము అనేది ఎప్పుడూ కూడా ఏదో కార్యక్రమం గవర్నమెంట్ చేసేదానికి ఉన్న లోపాలని చూపించాల్సిన అవసరం ఉంటుంది. వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉంటే ప్రతిపక్షం కానీ, అధికార పార్టీ ఉంటే ఇప్పుడు ప్రతిపక్షం కానీ ఎత్తి చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఉన్నప్పుడే పార్టీ మరి కొన్ని కార్యక్రమాలు చేయటానికి అవకాశం ఉండేటట్టుగా ఉండే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగా మనము గ్రామాల్లో రాష్ట్ర వైజ్గా, నియోజకవర్గ, జిల్లా వైజ్గా మీటింగ్లు వేసి కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇదొక భాగం. పోతే మనిషి గారు చెప్పిన ప్రకారంగా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం ఇదిగో పులి అది మేక అనుకోవటమే తప్ప అసలు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తిరిగినంత తిరుగుడు, ఆయన ఎక్కువ మందిని కలుసుకోవటం జరిగింది. నేను కూడా 3 సార్లు కలవటం జరిగింది. అది ఒక జనరల్ ఊతపదం అయిపోయింది. జగన్ గారిని కలవటం కష్టం అనేది అది ఒక ఊతపదం అయిపోయింది. కానీ ఎక్కువ మందిని కలిసి ఎక్కువ సమస్యలు పరిష్కారం చేసి చేయకపోతే అన్ని స్కీములు అంత ప్రజలకి రాజశేఖర్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ స్కీములు పెట్టించినోడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన పథకాలు 6 అయితే ఈయన 14 పథకాలు పెట్టి ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది అందరికీ తెలిసిన సత్యం. ఆ పథకాల్లో కూడా ఎవరు ఇబ్బంది పడకుండా ఇంటికే డోర్ డెలివరీ లాగా వచ్చిన పథకాలు పెట్టి అమలుపరిచిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి అనుగుణంగా పైనుంచి ఏ పథకాలు ఉండా కూడా తీసుకొచ్చి ఇక్కడ అమలు జరపాలి అనేది చూసినోడు మన ప్రతాపరావు గారు, నాయన గారు. అట్లా ఈ నియోజకవర్గం కలిసిపోయింది. మనం నియోజకవర్గంలో కలిసి 16 సంవత్సరాలు అవుతుంది. ఈ 16 సంవత్సరాలు బట్టి కూడా మిగతా మండలాల్లో కంటే కూడా ఇక్కడ ఏ రకమైన అరమరికలు, గ్రూపులు, మనశ్శబ్దాలు లేకుండా మనం ఈ మండలాన్ని ముందుకు తీసుకెళ్ళటం అందరి సహకారంతో చేయటం జరిగింది. ముందు కూడా మరి అదే ప్రకారంగా ఈ మండలము జరుగుద్దని మరి యువకులు కుర్రోళ్ళు వస్తున్నారు. చాట్రాయిలో ఇప్పుడు కొత్తగా గడ్డం శ్రీనివాసరెడ్డి గారు రానివ్వండి, ఇక్కడ లోకేష్ రెడ్డి గారు రానివ్వండి, కుర్రోళ్ళలో ఇప్పుడు సుబ్బారెడ్డి గారు తిరుగుతుండండి. మాకు 70 సంవత్సరాలు దాటిని ఇప్పుడంతా 50 సంవత్సరాల లోపు కుర్రోళ్ళు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి యువతరం ముందుకు మా ఆదర్శంలో సూచనలు తీసుకొని ముందుకు సాగిపోతే ఈ మండలానికి ఒక గుర్తింపు అనేది ఉంది. తిరువూరులో ఉండగా ఒక గుర్తింపు అనేది ఉంది. నూజివేట్లో ఉండగా కూడా ఒక గుర్తింపు అనేది ఈ మండలానికి ఉండి ఉన్నది. దానికి అనుకూలంగా ఇంతవరకు డైరెక్ట్ ఎలక్షన్లో ఈ మండలం ఎప్పుడు కూడా 6 సార్లు ఎలక్షన్ జరిగితే 6 సార్లు కూడా అందరూ ఉండా కూడా బ్యాక్ బోన్గా నా ఆధ్వర్యంతో మన బాబ్జీ గారు ఉన్నాయి, పెద్దలందరినీ కలుపుకొని ముందుకు 6 సార్లు డైరెక్ట్ ఎలక్షన్లో మనం తీసుకోవటం జరిగింది. కాబట్టి ముందు కూడా
ఈ ప్రకారంగా యువకులు పెద్దల యొక్క ఆలోచనలు ప్రతి గ్రామంలో కూడా తీసుకొని ఈ గ్రామాన్ని రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా మరి మనం పరిగణలోకి తీసుకొని ఏ రిజర్వేషన్ వచ్చినా కూడా మనం దాన్ని పరిగణలోకి తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇక ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ చేస్తుంటారు వాళ్ళ పథకాలు, వాళ్ళ స్కీములు, వాళ్ళ పద్ధతులు, మెడికల్ కాలేజీలు చేయనివ్వండి, లేకపోతే మరి మద్యం దాని మీద కానివ్వండి, ఇంకో దాని మీద కానివ్వండి, వాళ్ళ స్కీముల ప్రకారంగా వాళ్ళు చేసుకెళ్తున్నారు. మనం జరిగే దాని లోపాలను చూపించటం మన వంతు. ఆ ప్రకారంగా చూపించుకుంటా మనము అందరికీ కూడా సమానంగా పార్టీతో నిమిత్తం లేకుండా పనిచేసాం కాబట్టి మరి ప్రజెంట్ గవర్నమెంట్ కూడా పార్టీతో నిమిత్తం లేకుండా అందరికీ కూడా వచ్చే అభివృద్ధి ఫలాలన్నీ కూడా చేస్తే బాగుంటుందని మన సూచన, సలహా అంతవరకే. మరి దానికి అనుకూలంగా వెళ్తారని ఇష్టము ఆ పార్టీ వాళ్ళ అధికారం వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. కానీ మనం జరిగే లోపాలను చూపించాల్సిన అవసరం ప్రతిపక్షం మీద ఉంది కాబట్టి మనము ఈ మీటింగ్లు వేసి ఊరూరా కరస్పాండింగ్ చేసి వీటిని తీసుకొని మన మాజీ ఎమ్మెల్యే గారు నాయన్ గారి ద్వారాగా జిల్లాకి, జిల్లా నుంచి రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి గవర్నర్ గారి వరకు కూడా కాగితాలు పంపించటం మన బాధ్యత. ఎట్లాంటి లోగడ ఏలూరులో మీటింగ్లు వేయటం జరిగింది, విజయవాడలో మీటింగ్లు వేయటం జరిగింది. అవి గ్రామాలలో తీసుకొచ్చి విస్తరించి మీటింగ్లు వేసి కార్యక్రమం జరపడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ధైర్యంగా పనిచేయాలి. ఓడిపోయినమని భయపడాల్సిన పని లేదు. లోగడ 21 సంవత్సరం అధికార పార్టీకి మనం వ్యతిరేకంగా ఉన్నా కూడా పనిచేసాం. మీరందరూ కూడా మనోధైర్యంతో ఉండి మనకేమి ఇబ్బంది లేదు, మనం ఎవరి జోలికి పోము, మన పని మనం చేసుకుంటూ వెళ్తాం తప్ప ఎవరి జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అధికార పార్టీ అంటే ఎటైనా కొద్దిగా స్పీడ్గా ఉంటుంది, ఉండా కూడా మన పని మనం చేసుకుంటూ వెళ్ళే కార్యక్రమం చేసుకుంటూ వెళ్తే మనకేమీ ఇబ్బంది లేదు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు. వాళ్ళ నిర్ణయాన్ని ప్రకారంగా ఎవరైనా అధికారానికి ఓట్లేసి అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఓట్లేసారు కాబట్టి వాళ్ళదే అధికారం కాబట్టి మనం కూడా అదే రకంగా పనిచేసి అదే రకంగా రాబోయే రోజులలో ముందుకు వెళ్ళాలని, ఈ మండలానికి ఇప్పుడు వరకే మంచి పేరుంది. లోగడ సత్యారెడ్డి గారు నాకు అప్పచెప్పి 35 సంవత్సరాలు, ఆయన చనిపోయి 27 సంవత్సరాలు, 35 సంవత్సరాలు బట్టి కూడా మరి బాబ్జీ గారు చెప్పిన ప్రకారం మీద ఊరికి ఒక ఇంకైతే ఉండి చూసుకుంటూ వచ్చాము. మరి మన కుర్రోడు యువకుడు లోకేష్ రెడ్డి కూడా వచ్చాడు, మనతోటి పాలు పంచుకొని ఇక్కడ ఆయన ఒక్కడే కాకుండా ఆయన సహచరులు కొంతమందికి యువకులు ఉంటారు. ఏ కులంలోనైనా కానీ వాళ్ళందరూ కూడా అటు ప్రసాద్, బుజ్జో నరసింహరెడ్డి, ఇంకొకడు గౌడ బజార్న పాతూరులో యువకులు ఉంటారు. వీళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్ళి మరి పెద్ద తలకాయ లేకపోతే గొర్రె తలకాయ పెట్టుకోమన్న శాస్త్రంగా మనము వెనకమా బ్యాక్ బోన్గా ఉండి పని చేసుకునే కార్యక్రమం చేస్తాం. మండల లెవెల్లో కూడా ఎన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా మనకి ఆ రకమైన గుర్తింపుతోటి ఈ రోజుకి కూడా అందరం మనల్ని పొంది సాగిపోతాం. దేవుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు శుభ్రంగా ఇచ్చి మళ్ళీ పార్టీ మరి 3.5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావాలి, మనకి ఏ ఇబ్బందులు ఉండవు, ఆటుపోట్లను తినుకుంటూ వచ్చాము అనుకొని ప్రతి కార్యకర్త ప్రతి ఓటరు కూడా పనిచేసుకుంటూ రావాలి. ఊరన్నాక సహజమే పార్టీ ఉంటుంది, అధికారం వచ్చినప్పుడు అది
సరదాగా హుషారుగా ఉంటుంది. లోగడ పర్వతం ఉపేంద్ర గారు చెప్పారు, ఓడిపోయాక మీరు 6 నెలలకు వచ్చారు మీటింగ్ చేశారు ఎస్ఎన్పేటలో అన్నారు. కాదయ్యా, గెలిచిన వాళ్ళు ఎంపటే పూలదండలు గులాబీలు అన్నీ చల్లుకొని చేస్తుంటారు, వాళ్ళు హుషారు. ఓడిపోయినోడు ఎడిదిరిగి లేటుగా వచ్చి ప్రజలకే కనపడి వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంటుందని సీనియర్ నాయకుడు పర్వతనేని ఉపేంద్ర గారు విశాఖపేటలో మీటింగ్లో చెప్పడం జరిగింది. అందుకనే మనం అందరం కూడా ధైర్యంగా ఉత్సాహంగా మన పార్టీకి మనం పని చేసుకుంటా ఉండే కార్యక్రమం ఉండాలని, ఆ రకంగా ఉండటం కోసం నేను ఈ ఊరికి 45 సంవత్సరాలు సర్పంచ్ చేయటం జరిగింది. 1981 కానుంచి ఇప్పుడు వరకే 45 సంవత్సరాలు ఏకంగా మేమున్నాయి, నా మిస్సెస్ ఉన్నాయి, నేను నిలబెట్టిన మనుషులు ఉన్నాయి. 45 సంవత్సరాలు ఏకంగా ఈ అరమరికలు లేకుండా, సమస్యలు లేకుండా ఈ ఊరిని తీర్చిదిద్దుకొని ముందుకు తీసుకురావటం జరిగింది. అదేవిధంగా మండలంలో కూడా చేయటం జరిగింది. నాయనగారి సహకారం 16 సంవత్సరాలు, తర్వాత కొన్నాళ్ళు సత్యారెడ్డి గారు, కొన్నాళ్ళు కోనే రంగారావు గారు, వీళ్ళందరి సహకారంతో ముందుకెళ్ళాం. కాబట్టి ఇప్పుడు నాయకుడు ప్రతాపనారాయణ గారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మనం ఎవరిని విమర్శించే పని లేదు, పార్టీని విమర్శించే పని లేదు. జరిగే వేలెత్తి చూపించి ఇదిగో ఈ ప్రకారంగా జరగాలి అనే దానికోసం మనం ఈ మీటింగ్లు కరస్పాండింగ్ చూపించి చేసుకుంటా వెళ్ళేటట్టుగా, ఇదే కాదు ఇంకా ఎన్ని కార్యక్రమాలు ఎన్ని విషయాలు చేయాల్సి పని ఉంటుందో తెలియదు. అవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్దామని, మరి నాకు కూడా దాదాపు వయసు వచ్చినా కూడా ఇంకా వేరే కార్యక్రమాలు లేవు కాబట్టి ప్రజలకు అందరికీ కూడా అండగా ఉండి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా రాజీ చేసుకోమనే ప్రయత్నమే తప్ప కేసులు పోలీస్ స్టేషన్కి పంపించే కార్యక్రమం మా జన్మకి లేకుండా ఇప్పుడు వరకు నడుపుకుంటూ వచ్చాం. కాబట్టి దాదాపు ముందు రోజులలో కూడా అదే రకంగా నడుపుకుంటా కుర్రోళ్ళకి అవకాశాలు కల్పించుకుంటా తీసుకుంటూ వెళ్దామని కోరుకుంటూ